హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రేపటి నుంచి అమలు 60-90 ఏళ్ళు వారికి సుప్రీంకోర్టు శుభవార్త. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే భారతదేశంలో 60-90 ఏళ్ల మధ్యలో ఉన్న విశ్రాంత ఉద్యోగులకి ఒక మన అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీం కోర్టు అద్భుతమైన మరియు చారిత్రాత్మకమైన శుభవార్తనందించింది. ఏంటంటే పెన్షనర్లు తమ హక్కుల గురించి లేదా జీవన భృతి గురించి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని న్యాయస్థానం వారికి అండగా నిలుస్తుందనైతే ఈ తీర్పు ద్వారా ఒక గొప్ప భరోసా లభించింది. సమాజంలో సీనియర్ సిటిజన్‌లకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించడమే ధ్యేయంగా సుప్రీం కోర్ట్ అయితే ఈ నిర్ణయం తీసుకుందనమాట. తీర్పు ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క పెన్షనర్ కూడా అన్యాయం జరగకుండా అందరికీ చట్టపరంగా లభించాల్సిన ప్రయోజనాలు సక్రమంగా అందించడమే ప్రథమ లక్ష్యమని స్పష్టం చేసింది. సో, సుప్రీం కోర్ట్ జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే అన్ని ఏర్పాట్లు చేయాలని, పెన్షన్ల పంపిణీలో ఎటువంటి సాంకేతిక లేదా పరిపాలనాపరమైన జాప్యం జరగకూడదని గట్టిగా ఆదేశించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారంగా సర్వీసెస్ పనిచేసి సివిల్ సర్వీసెస్‌లో పనిచేసిన వారికి లేదా దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో సేవలందించిన డిఫెన్స్ ఉద్యోగులకు ఇచ్చే పెన్షన్‌లలో ఎటువంటి ప్రతికూల మార్పులు ఉండవు. సో, అని జెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. పాత పెన్షనర్లు మరియు కొత్త పదవీ విరమణ చేసిన వారి మధ్య ఎటువంటి వివక్ష చూపకూడదని ఆహ్, అందరికీ ఒకటే పెన్షన్ ఉండాలని జెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే సో, ఈ యొక్క పెన్షనర్ల హక్కులను రక్షించే విధంగా అయితే ఈ చారిత్రాత్మక తీర్పు వెలువడిందని చెప్పవచ్చు. సో, పెన్షన్ అనేది దయ కాదు, ఉద్యోగి చేసిన సేవకు ప్రతిఫలము. ఏ పెన్షనర్‌కు అన్యాయం జరగకూడదని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. మరి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల పెన్షన్ పంపిణీలో ఎటువంటి జాప్యం కూడా ఉండకూడదనైతే ఆదేశం ఇవ్వడం జరిగింది. అలాగే పెన్షన్‌లలో ఎటువంటి వివక్ష కూడా ఉండదు. సో, పాత మరియు కొత్త పెన్షనర్ల మధ్య ఎటువంటి వివక్ష ఉండకూడదు. రిటైర్మెంట్ తేదీతో సంబంధం లేకుండా అందరికీ సమాన ప్రయోజనాలు అందించాలి. సివిల్ సర్వీసెస్ మరియు రక్షణ రంగంలో ఉద్యోగాల పెన్షన్ నిబంధనల్లో కూడా ప్రతికూల మార్పులేమీ లేవన్నమాట. ఇక ఆర్థిక భద్రతపై వృద్ధ పెన్షనర్లు ఆర్థికంగా ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం లేదు. చట్టబద్ధంగా లభించాల్సిన ప్రయోజనాలన్నీ కూడా అందించాలని జెప్పేసి ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పిచ్చిందన్నమాట. ఉచిత పథకాలపై కూడా కోర్టు తీవ్ర వ్యాఖ్యలే జేసింది. సో, ఏంటంటే ఓట్ల కోసం ప్రకటించే ఉచిత పథకాలు, ఫ్రీ బైస్ ఇటువంటివన్నీ గూడా తప్పుపట్టింది. మరి ఈ సంస్కృతి దేశ ఆర్థిక వ్యవస్థకు హానికరమని గూడా తెలియజేసిందనమాట. ఇట్లా ఉచితాలు ఇచ్చుకుంటా పోతే మిగిలేదేమి ఉండదని జెప్పేసి. ఇక భారీ అప్పుల్లో ఉన్న రాష్ట్రాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని గూడా సుప్రీంకోర్టు సూచించింది. అలాగే తాత్కాలిక లాభాలున్న దీర్ఘకాలంగా అభివృద్ధికి ఆటంకం కలిగిన వాటికి కూడా ఇవన్నీ గూడా మానుకోవాలని జెప్పేసి, తగ్గించుకోవాలి లేదా పూర్తిగా పక్కన పెట్టాలని జెప్పేసి ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది. సో, ఉచితాలు పంచడం కంటే ఉపాధి పైన దృష్టి పెట్టాలని తెలియజేసిందనమాట. మరి ఉచితాల కంటే నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించాలి. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత అయితే ఇవ్వాలి అని తెలిపింది. మరి ప్రజాధనాన్ని రాజ్యాంగబద్ధంగా వినియోగించుకోవాలనైతే హెచ్చరిక జారీ చేసిందనమాట. సో, ఉచితాల కోసం ప్రజాధనాన్ని ఖర్చు చేయడం వల్ల రాబోయే తరాల మీద భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. కాబట్టి ఉచిత పథకాలకు స్వస్తి పలికి సంక్షేమంతో పాటు సుస్థిరమైన అభివృద్ధికి, ఆర్థిక వృద్ధిని సాధించే దిశగా అడుగులు వేయాలి అనైతే హితోపదేశం చేసింది. సో, ఈ విధంగా రాజ్యాంగబద్ధంగా ఆలోచించాలని కోర్టు స్పష్టం చేసింది. ఇక డిజిటల్ రంగంలో మార్పులు కూడా చేసిందనమాట. ఏంటంటే ఫోన్‌పే వంటి యాప్‌లు యూపీఐలో కొత్త సౌకర్యం. సో, మరి ఫోన్‌పేలో
డబ్బులు పంపాలి అంటే సీక్రెట్ పిన్ నంబర్ టైప్ చేయాల్సి ఉండేది గతంలో. కానీ ఇప్పుడు వయసు మళ్ళిన వారు తరచుగా పిన్ నంబర్ మర్చిపోతుంటారు గాబట్టి, లేదా టైప్ చేసేటప్పుడు ఇబ్బంది పడుతుంటారని గమనించిన సంస్థలు, ఇప్పుడు పిన్ అవసరం లేకుండా కేవలం మీ వేలిముద్ర, ఫింగర్ ప్రింట్ ద్వారా గూడా 5,000 వరకు అండి గరిష్టంగా 5,000 వరకై లోపున్న ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. ఈ సౌకర్యం అయితే కల్పిస్తున్నాయి. ఈ బయోమెట్రిక్ విధానం వల్ల పెన్షనర్లు తమ నిత్యావసర ఖర్చుల కోసం ఇతరులపై ఆధారపడకుండా అత్యంత సులభంగా మరియు సురక్షితంగా పేమెంట్ చేసుకోవచ్చు. ఎటువంటి సైబర్ మోసాలకు గురి కాకుండా ఉండటానికే ఈ వేలిముద్ర విధానం ఎంతగానో ఉపయోగపడుతుంది. వృద్ధుల సౌకర్యం కోసం తీసుకున్న ఈ యొక్క నిర్ణయం కొంచెం నిజంగానే అభినందనీయమని గూడా చెప్తున్నారు. సో, అలాగే ఈ విధంగా వృద్ధులకు సైబర్ మోసాల నివారణ గురించి గూడా తగ్గుతుందని జెప్పేసి ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ముఖ్యంగా సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాలలో ఏమేమున్నాయంటే, మనకు సుప్రీంకోర్టు 60-90 ఏళ్ల వయసులో ఉన్నవారికి సో, పెన్షన్ పంపిణీలో ఎటువంటి తారతమ్యాలు లేకుండా పాత మరియు కొత్త వారికి వివక్ష చూపకుండా ఈ యొక్క ప్రయోజనం అందరికి సమానంగా అందేలా చూడాలని జెప్పింది. అలాగే ఆర్థిక భద్రతపై పెన్షనర్లు వృద్ధాప్యంలో ఆర్థికంగా ఇతరులపైనే ఎక్కువ ఆధారపడతా ఉంటారు. సో, కాబట్టి అటువంటి అవసరం లేకుండా వారికి చట్టబద్ధంగా అందించాల్సిన ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో, బస్సులలో రాయితీలు గావచ్చు, లేదంటే ఇవన్నీ గూడా మనకు ఇంకా తెలిసిందే పెన్షనర్స్‌కి ఇంట్రెస్ట్ రేట్ గూడా కొద్దిగా ఎక్కువే ఉంటుంది. కొన్ని పెన్షనర్ స్కీమ్స్ ఉంటాయి. ఇవన్నీ గవర్నమెంట్ కల్పించేదే. కానీ వీటితో పాటు ప్రభుత్వం కల్పించాల్సినటువంటి మరికొన్ని పెన్షన్ ప్రయోజనాలైతేనేమి, ఇవన్నీ చట్టబద్ధంగా వారు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ వీటన్నిటిని గూడా సకాలంలో ఇవ్వాల్సిందే అని తెలియజేసింది. ఉచిత పథకాలపై గూడా కోర్టు తీవ్ర వ్యాఖ్యలు జేసింది. సో, ఈ విధంగా ఉచిత పథకాలు పెంచుకుంటూ పోతే ఆహ్, యువతకు అవకాశాలు కోల్పోయి తప్పుదారి పట్టే అవకాశం గూడా ఉంది. సో, కాబట్టి ఉచిత పథకాలను దేశ వ్యవస్థకు హానికరంగా అయితే పేర్కొంది. ఇకపోతే ఉపాధిపై కూడా దృష్టి సాధించాలని జెప్పేసి ఉచితాల కంటే నిరుద్యోగులకు అవకాశం కల్పించే మార్గాలను వెతకాలి. సో, మార్గాలను కల్పించాలని జెప్పేసి సుప్రీంకోర్టు ఈ విధంగా తీర్పునివ్వడం అనేది ఎంతో కీలకం అన్నమాట. ప్రజాధనాన్ని రాజ్యాంగబద్ధంగా వినియోగించాలని గూడా ఈ మేరకు హెచ్చరిక అయితే జారీ చేసింది ఫ్రెండ్స్. దీనిపై మీ అభిప్రాయం ఏమిటనేది కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.